డెలివరీ అయిన తర్వాత విడిగా ఉంచడం మంచిదేమో డాక్టర్. తన మనసులోని అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అడిగారు. అలాగే చేయొచ్చు. ఈలోగా దేవకి మనసు కష్టం కలిగించేలా ఏదీ మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. ఎంతసేపు ఆమెను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించండి. ఆ గేటు ముందు కారు ఆపండి, అదే మా ఇల్లు అనేసరికి చటుకున ఆపేశారు కారుని. డాక్టర్ దిగి శ్రీపతిరావు గారికి నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి టైం 11 గంటలు దాటింది. శ్రీపతిరావు గారు కారు గేటు దాటి లోపలికొస్తుంటే కారు హెడ్లైట్ వెలుగులో సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న మాధవ్ను చూశారు. మాధవ్! శ్రీపతిరావు గారు నెమ్మదిగా పిలిచినా ఉలికిపడినట్లయింది మాధవ్ మనస్థితి. ఆయన తిరిగొచ్చినా తను కనిపించినట్లుగా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నావేమిటి? నిద్రపోయే టైంలో? సాధ్యమైనంత మృదువుగా అడిగారు పక్కనే కూర్చుంటూ. దేవకి మంచి నిద్రలో ఉంది, ఇంజెక్షన్ ప్రభావం అనుకుంటాను. ఒక్కడే ఆ గదిలో ఉండలేక ఇలా వచ్చాను. దేవకి శరీర స్థితిలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం నీకేమైనా తెలుసా మాధవ? ఎంతో షాక్ తగిలితేనే గాని ఇలా కాలేదు అని అడిగారు కావాలనే. షాక్ లాంటిదేమీ తగలలేదనే నా నమ్మకం. ఉన్నట్లుండి ఆఫీస్కొచ్చి నాతో గొడవ పెట్టుకుంది. ఎందుకని? ఏ విషయం గురించి? ఆతృతగా అడిగారు. మేరీ గురించే. అసలు అలాంటి అనుమానం దేవకి ఎందుకు కలిగింది? ఆఫీస్కొచ్చి గొడవ పడ్డమంటే తను ఏదో విషయం గురించి తీవ్రమైన అసంతృప్తి చెందడం, ఆవేదన పడుతున్నందువల్లనే అనుకోవాలి. అదెలా సంభవించిందో? మామగారు ప్రశ్నార్థకంగా తన వైపుకే చూసేసరికి బాధ కలిగింది. అసలు విషయం చెప్పేస్తేనే గాని తాను అర్థం కాడు అనుకున్నాడు. మేరీని కాక మరో టైపిస్ట్ని అపాయింట్ చేస్తానంటే మీరు వద్దన్నారు. రేపటి కాన్ఫరెన్స్కి కావలసిన స్టేట్మెంట్స్ టైప్ చేసేందుకు మేరీ నుంచాను ఆఫీసులోనే, ఓవర్ టైం బేసిస్ మీద. అదే దేవకు అపార్థం చేసుకుంది. మేరీని టైపిస్టుగా అపాయింట్ చేసేటప్పుడు కూడా మీ పర్మిషన్ తీసుకుని కంపెనీ రూల్స్ ప్రకారం జీతం ఇస్తున్నాం. ఎవరైనా ఓవర్ టైం చేసేదే. టైపిస్టుగా మేరీ ఒక్కతే కాబట్టి ఓవర్ టైం చేయించాల్సి వచ్చింది. ఆ సంగతి మీకు తెలుసు. డేవిడ్ నా ప్రాణ స్నేహితుడు. ఆ స్నేహితుని చెల్లెలు నా చెల్లెలు లాంటిది. మేరీ అర్హతలు, ప్రతిభను చూసే కదా మీరు జాబ్ ఇవ్వమన్న తర్వాత ఇచ్చాను. ఇందులో నా తప్పేముందని ఆఫీస్కొచ్చి నైట్ డ్యూటీ స్టాఫ్ ముందు నానా గొడవ చేసింది. మేరీని నేను కావాలనే అపాయింట్ చేశానని, కావాలనే రాత్రి వేళైనా ఆఫీసులో ఉంచానని నా మీద నిందారోపణ చేసింది. నేను ఎలాంటివాణ్ణో నాకు తెలుసు, మీకు తెలుసు. ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకుని రభస చేస్తే విన్న నలుగురు 4 రకాలుగా అనుకోరా సార్? మాధవ్ బాధ నిండిన స్వరంతో అంటుంటే శ్రీపతిరావు గారు ఖిన్నుడైపోయాడు. ఏమని జవాబు చెప్పగలరు? ఏ జవాబిచ్చి మాధవ్లోని బాధని ఉపశమింపజేయగలరు? డోంట్ వర్రీ మాధవ, డోంట్ వర్రీ. దేవకి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైందని సంతోషించినంతసేపు పట్టలేదు. ఇదంతా నా కర్మ. నుదురు బాదుకున్నారు శ్రీపతిరావు గారు. మీది కాదండి, నాది. ఇలా అంటున్నానని మీరు బాధపడద్దు. మీ అమ్మాయి సంగతి మీకు తెలుసు. తెలుసు కూడా మీరు శ్రీపతిరావు గారి ముఖం కళావిహీనం కావడం చూసిన మాధవ్ ఇంకా ఆ పైవాక్యం పూర్తి చేయకుండానే ఆగిపోయాడు. నేను దేవకి అనారోగ్యం గురించే కదా ఏమీ చెప్పలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. అవును, నీకేమీ చెప్పని మాట నిజమే. తల అడ్డంగా పంకించుతూ అన్నారు. మీరు దేవకి అనారోగ్యం గురించి ఒక్క మాట చెప్పున్నట్లయితే ఎంతో జాగ్రత్తగా ఉండేవాణ్ణి. కొన్ని నిర్ణయాలు దేవకినే అడిగి నిర్ణయించేవాణ్ణి. ఎన్ని మందులకి, ఎంతమంది డాక్టర్లకి తగ్గని ఆ మానసిక రుగ్మతను నేను నా సహచర్యంతో నయం చేసుకుని ఉండేవాణ్ణి. దేవకికి కోపమని, తన మాటకి ఎదురు చెప్తే అలుగుతుందని, కోపంలో ఏమైనా అన్నా ఎదురు చెప్పవద్దని హితబోధలైతే చేశారుగాని అసలు విషయాన్ని మరుగుపరిచారు. నేనెవర్నన్నా అలా చేశారు? దేవకిని నన్ను వేరుగా భావించి నన్నింకా దూరంగా ఉంచుతున్నారే కాని అసలు విషయం ఇప్పటివరకు మరుగుపరిచారు. నాకు ఆస్తి లేదు, నిలువ నీడలేదు. పొట్ట చేతబట్టుకుని మీ దగ్గరకు వచ్చాననేగా నన్ను మీ ఆస్తి, అంతస్తు, హోదాతో కట్టిపడేశారు. నాకు మాత్రం కోరికలుండవా? భార్యతో అన్యోన్యంగా ఉండాలని, సాయంత్రం వేళ అలా ఇద్దరం కలిసి చట్టాపట్టాలేసుకుని షికారుకు వెళ్లాలని. అనేక కాన్ఫరెన్సులకి ఎంతోమంది భార్యలతో సహా వస్తారు. నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళడిగే ప్రశ్నల దాడి నుంచి తప్పించుకోవడానికి అబద్ధం ఆడవలసి వచ్చేది. ఎందుకనిదంతా? నా కర్మ అని సరిపెట్టుకుంటున్నానే గాని మిమ్మల్ని నిందించడం లేదు. అది కాదు మాధవ. శ్రీపతిరావు గారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే వారించాడు. నేనింతవరకు మిమ్మల్ని సారని, ఏమండి అని అంటున్నాను గాని పిల్లనిచ్చిన మామగారిగా నేను ఏ విషయానికి స్వతంత్రించలేదు. ఇంకా స్వతంత్రించలేను. కొన్ని బంధాలు నన్ను కట్టిపడేశాయి. నా నిరుద్యోగం, నా లేమితనం, మీ సిరి సంపదలు నన్ను మరో అడుగు ముందుకు వేయనీలేదు. ఇంకా వేయను కూడా. ఎందుకంటారా? ఒక బిడ్డకి తండ్రిని కాబోతున్నాను. మీరు అనుమతిస్తే కొంతకాలం ఆఫీసు వ్యవహారాలు మీకు అప్పగించి దేవకని తీసుకుని కొడైకెనాల్, బెంగళూరు, మైసూరు లాంటి సుందర ప్రదేశాలకి తీసుకెళ్లి
ఆమె మానసిక రుగ్మత తగ్గేలా చేస్తాను. అందరి స్త్రీల్లాగా తను కూడా తన ఇల్లు, తన భర్త, తన బిడ్డ, తన సంసారం అనుకునేలా చేస్తాను. అలాగే, అంతకంటే సంతోషకరమైంది మరొకటి లేదు మాధవ్. 1.5 నెలల కంటే ఎక్కువ మీరెక్కడా ఉండకూడదు. డెలివరీ టైంకి ఇక్కడ ఉండాలి. అలాగని డాక్టర్ చెప్పారు. తప్పకుండా వెళ్ళండి అన్నారు. ఇంకా తర్వాత ఇద్దరి మధ్య మరి సంభాషణ సాగలేదు. మౌనమే రాజ్యం చేసింది గాని ఇద్దరి మనసుల్లోనూ అలజడిగానే ఉంది. ఎవరూ ఇంకా మాట్లాడలేదు. అనుకున్న ప్రకారం బయలుదేరాలనుకున్నాడు మాధవ్ కొడైకెనాల్కి. తల్లిదండ్రులను చూసి చాలా కాలమైందనిపించి ఒక్కరోజు ఉండొస్తానని శ్రీపతిరావు గారితో చెబితే ఆయన కాదనలేదు. కారు తీసుకెళ్ళు, అంత దూరం వెళ్ళి వెంటనే తిరిగి రావాలంటే ఆ మారుమూల పల్లెటూరులో సాధ్యం కాదు. ఈలోగా నేను మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాను అన్నారు. ఆయన మాట కాదనకుండా కారులోనే బయలుదేరాలి అనుకున్నాడు. ఆ సంగతి తెలిసి దేవకి తను వస్తాననేసరికి ఏం చెయ్యాలో తోచలేదు మాధవ్కి. కాదంటే కోపం వస్తుంది, బాధపడుతుంది. ఇంక మనిషి తీవ్రమైన మనస్తాపం పొందుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెంగా కోలుకుంటోంది. ఆ పల్లెలోని వాతావరణం నచ్చకపోతే అది బాధగానే ఉంటుంది. వెంటనే బయలుదేరాలన్నా బయలుదేరే గ్రామం కాదది. రాత్రివేళ ఆ గతుకుల రహదారి వెంట కారులో ప్రయాణం చేయడం దేవకి ఆరోగ్యరీత్యా మంచిది కాదు. డ్రైవర్ని తీసుకువెళ్లాలనుకున్నాడు. తను కూడా గొప్పింటి బిడ్డను అనుకుంటున్నారు. డ్రైవర్ వస్తే తన అసలు సంగతి తెలిస్తే ఉన్న విలువ కూడా పోతుంది. ఆ సంగతి తెలిసి తనే డ్రైవ్ చేసుకుని వెళ్లాలనుకున్నాడు. శ్రీపతిరావు గారు కూడా కూతురికి నచ్చజెప్పాలనుకున్నారు గాని ఆయన మాట దేవకి పట్టుదల ముందు వీగిపోయింది. జగదాంబకి ప్రయాణం ఎంతమాత్రం నచ్చలేదు. దేవకి మాధవ్తో వెళ్లడం అనేది అసలు నచ్చలేదు. వెళితే ఆ పల్లెటూరి వాతావరణం నచ్చితే అక్కడే ఉండిపోతానంటుంది. అసలే మొండి మనస్తత్వం. దానికి తోడు కాదంటే విపరీతమైన కోపం. అలిగి మరీ పడుకుంటుంది. తను రానని అక్కడే ఉంటే తను వెళ్లాల్సి వస్తుంది. అసలే గర్భవతి. దానికి తోడు అక్కడ ఎలాంటి వైద్య సౌకర్యమూ ఉండదు. ఈ ప్రయాణం తప్పించాలంటే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుంటే ఒక రోజున డాక్టర్ నిద్రకనిచ్చిన స్లీపింగ్ టాబ్లెట్స్ సంగతి గుర్తుకొచ్చింది. అవసరమైతే 3-4 టాబ్లెట్స్ వరకు వేయొచ్చు. ఇలాగైనా కొన్ని గంటలైనా ప్రశాంతంగా పడుకునుంటుంది అన్న సంగతి గుర్తుకొచ్చింది. అక్కడికి వెళ్లకుండా నిరోధించాలంటే ఎంతకంటే మరో మార్గం లేదు. కనిపించను కూడా కనిపించలేదు జగదాంబకి. కూతురంటే ప్రేమే గాని తమకంటే స్థితిలో అతి తక్కువైన వాళ్ళింటికి వెళ్లడం అంటే తగని చేదరా. తను ఉన్నట్లుగానే తన కూతురిని కూడా ఉంచాలనుకుంది. రోజూ వేసుకునే క్యాప్సిల్స్తో పాటు టాబ్లెట్స్ స్థానంలో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చింది. రోజూ తను వేసుకునే టాబ్లెట్స్ అనుకుని మామూలుగానే వేసుకుంది. తన బట్టలవి సర్దుకోబోతుంటే కూతుర్ని వారించింది జగదాంబ. తను సర్దుతానంటూ. తల్లి ఏం సర్దుతుందో కూడా చూడలేదు దేవకి. ఆవలిస్తూనే మంచం మీద పడుకుంది. అది చూసి చిన్నగా నవ్వుకుంది జగదాంబ. తను వెళుతుందట వెళ్ళడం. ఈ దరిద్రానే అవసరం కొలది తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అయింది. ఈ పిచ్చిది వెళితే ఉన్న దరిద్రాలను కూడా తెచ్చి నెత్తినెక్కించుతానంటుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే దేవకిని ఆ ఇంటికి చాలా దూరంగా ఉంచాలి. లేకపోతే తన పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోతుంది. ఇప్పటికే తను వెళ్ళిన చోట అడుగుతుంటారు, మీ అల్లుడి వైపు వాళ్ళెవరూ రారేమిటా అని. తనేమని చెబుతుంది? ఆ మాటకి జవాబు ఇవ్వకుండా దాటేయడం మినహా తనకి మరో మార్గం లేదు. అందువలన వాళ్ళు అడిగినవి విని విన్నట్టు నటించి యువతలకొచ్చేసేది. అంతకు మించి మరో మార్గం కనిపించలేదు. ఇప్పటికీ గండం గడిచింది. చాలే అనుకుని దేవకి తీసిన చీరలన్నీ సూట్ కేసులో సర్ది యువతలకొచ్చింది. ఇంటికి త్వరగా రావాలని హడావుడి పడుతున్న మాధవ్కి ఎక్కడో ఒక చోట నుంచి ఫోన్ రావడంతో అక్కడి నుంచి కదలడానికి వీలు కాలేదు. దానికి తోడు ఆ రోజు మేరీ ఆఫీసుకు రాలేదు. సెలవు పెట్టిందేమోనని సెక్షన్ ఇన్ఛార్జిని పిలిపించి అడిగాడు. అది లేదని చెప్పేసరికి నిన్నటి సంఘటన మేరీ మీద ఎక్కువ ప్రభావం చూపించిందని అనుకున్నాడు. లేకపోతే ఆఫీస్కి లేటుగానైనా వచ్చి ఎరుగని మనిషి సెలవు పెట్టకుండా ఆఫీసు టైంకి రాకుండా ఉందంటే బహుశా కారణం ఇదే ఉంటుంది. డేవిడ్ వచ్చుంటాడు. తనకి ఫోన్ చేసి తెలుసుకుంటే విషయం తెలుస్తుంది అనుకుని ఆ వెంటనే ఆఫీసుకి ఫోన్ చేసి డేవిడ్ని ఫోన్ దగ్గరకు రమ్మనమని చెప్పాడు. మరో 5 నిమిషాలకి ఫోన్లో చెప్పాడు ఇన్ఛార్జి సెక్షన్ నుంచి, రాలేదండి అని. సెలవు పెట్టాడా? అది లేదండి. జవాబు విన్న తర్వాత టైం వంక చూశాడు. 4 గంటలైంది. సెలవు పెట్టకుండా ఆఫీసుకి రాకుండా అన్నా చెల్లెలు ఏం చేస్తున్నట్టు? దేవకి ప్రభావమే అయి ఉంటుంది. తను తల్లిదండ్రులు చూసేందుకు వెళుతూ కొన్ని ముఖ్యమైన లెటర్స్ టైప్ చేయమని చెప్పేటందుకు పిలిపించేసరికి మేరీ రాలేదన్న విషయం తెలిసింది. తను బాధని మరిచిపోయేటందుకు వచ్చి ఉండదు. దేవకి మానసిక పరిస్థితిని వివరిస్తే కొంతవరకు అర్థం చేసుకోగలదు. తాత్కాలికంగా తన బాధని మరిచిపోగలదు. దేవకన్న మాటలను పట్టించుకోరు అన్న భావం కలిగింది.
రిసీవర్ని యథాస్థానంలో ఉంచి ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా గబగబా బయటకొచ్చి పార్కింగ్ ప్లేస్లో ఉన్న కారును తీసుకుని డేవిడ్ అద్దెకుంటున్న ఇంటికి బయలుదేరాడు మాధవ్. అద్దె తక్కువని ఆఫీస్కి చాలా దూరంలో ఉన్న ఇంటిని తీసుకున్నారు. అక్కడికి చేరేసరికి అరగంట టైం పట్టింది. ఇంటి ముందు కారు ఆపేసరికి ఆ ఇంటికి తాళం వేసింది. ఎక్కడికైనా వెళ్ళుంటారనిపించి కారు దిగి ఆ ఇంటికి ఆనుకున్న మరో ఇంటికి తలుపులు తెరిచి ఉండడంతో అక్కడికి వెళ్లి వారిని పిలిచి డేవిడ్ మేరీల సంగతి అడిగాడు. ఈ మధ్యాహ్నమే ఇల్లు ఖాళీ చేసి సామానంతా లారీలో వేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసరికి దిగ్భ్రాంతుడైపోయాడు. దేవకి ఆఫీస్కొచ్చి మేరీని అన్న మాటలు విసిరిన నిందారోపణల్ని తట్టుకోలేక ఈ పని చేసుంటారని అర్థమైంది. 1-2 రోజులు బాధపడి ఆ తర్వాత మరిచిపోతారనుకున్నాడు గాని ఏకంగా ఉద్యోగం వదులుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకోలేదు. దారి చూపించింది తనే, తిరిగి వెళ్ళగొట్టింది తనే అయ్యాడు. ఎంత బాధ కలగకపోతే ఆ అన్నా చెల్లెళ్ళు ఉద్యోగాల్ని వదులుకుని వెళ్ళిపోతారు? తలచుకుంటే బాధ అనిపించింది. ఇంకక్కడ ఉండలేక తిరిగి కారెక్కి నీరసంగా డోరు మూసి స్టార్ట్ చేశాడు. మాధవ్ మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా ఏం చేసినా పరిస్థితి చేజారిపోయింది. డేవిడ్ మేరీ వెళ్లకుండా ఉంటే తను ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించేవాడే. కనీసం తనతోనైనా చెబితే ఇంతవరకు రానిచ్చేవాడు కాదు. కనీసం తనను గురించైనా డేవిడ్ గాని మేరీ గాని ఆలోచించలేకపోయారు. ఆ టైంలో మాధవ్ ఇంటికొస్తాడని జగదాంబకి తెలుసు. కాని అలా దిగాలు పడిన ముఖంతో కారు దిగొస్తున్న అల్లుని చూసి మనసారా నవ్వుకుంది. గాఢ నిద్రలో ఉన్న దేవకిని చూసి నిశ్చేషుడవుతాడు. ఇంక తను ఒక్కడే వెళ్లి తల్లిదండ్రులను చూసొస్తాడు గాని తీసుకురాళ్లే అనుకుంది. మేడ మీద గదిలోకి వెళ్లిన మాధవ్కి దేవకి పడుకున్న తీరు చూసేసరికి ఏదోలా అనిపించింది. వేళగాని వేళలో అంత గాఢంగా నిద్రపోవడానికి కారణం ఏమై ఉంటుంది? బట్టలన్నీ సర్దుకునుంది. తను ఈ టైంకొస్తానని చెప్పి వెళ్లాడు. అనుకోకుండా ఆఫీసులో లేట్ అయిపోయింది. ఆ చిరాకుని కోపాన్ని భరించలేక ఎప్పుడూ వేసుకునే మందులు మోతాదు కంటే ఎక్కువ వేసుకుంటుంది. తన మీద కోపం ఈ విధంగా తీర్చుకోవడం అలవాటు చేసుకుంది దేవకి. అయినా తట్టిలేపాడు, కదల్లేదు. చెయ్యి తీసివేసినా కదల్లేదు. కనురెప్ప వేలితో పైకిలాగి చూశాడు. కనుపాపు కూడా అటు ఇటు కదిలించలేకపోతోంది. ఎలా ఉంది అలాగే ఉండిపోయింది. బట్టలవి సర్దుకుని కూడా ఇంతలో ఏం చికాకు కలిగిందో ఏంటో. తన అనుమానమేనేమో. అసలు విషయం తెలుసుకోకుండా తనకే తాను నిర్ణయించుకోవడం సవ్వు అనిపించలేదు. అత్తగారిని అడిగితే ఏమైనా అనుకుంటుందేమో. ఆమెతో తానై మాట్లాడాలంటేనే భయం. ఆమె ఉండుండి విసిరే వాగ్బాణాలు ఎంత దారుణంగా ఉంటాయో. అవి వింటుంటే మనసు ఎంత గాయపడుతుందో. ఇంకాపుకోలేక గబగబా కిందకొస్తుంటే పని మనిషి జ్యూస్ తీసుకుని మేడ మీదకి రాబోతూ మాధవ్ని చూసి పక్కకు తప్పుకుంది. కిందకొచ్చేసరికి జగదాంబ ఎవరి మీదనో కేకలు వేస్తోంది. ఎంతమంది పనివాళ్ళు ఇంట్లో ఉన్నా సమయానికి ఎవరూ అందుబాటులో ఉండరు. తినే టైంకి మాత్రం మారుమూలం నుంచి యువతలకొస్తారు. ఇక కనిపించేది ఆ టైంలోనే. చిచ్చి, ఏం మనుషులో ఏం లోకమో. ఇంటపడి తింటున్నామన్న విశ్వాసమే ఉండదు. ఆ అరుపులకి కేకలకి మితమంటూ ఉండదని తెలుసు. ఆ సందర్భంలో తను మాట్లాడించడమా మానడమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. నువ్వొచ్చావా మాధవ? సమయానికొచ్చావు. ఎలాగని బాధపడుతున్నాను. ఈ లిస్టులో రాసిన అన్ని కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకురా. నేను వెళ్లాలంటే డ్రైవర్ కావాలి. మీ మామగారికి ఫోన్ చేస్తే డ్రైవరు బయటికి వెళ్ళాడట అని చేతిలోని లిస్టు బాస్కెట్టు అందించింది జగదాంబ. దేవకు అలా ఉందేమిటి? ఈ టైంలో నిద్రపోతోంది. కారణం అడగలేక అడుగుతుంటే మాధవ్ మాట వినిపించుకోకుండానే తిరిగి మొదలుపెట్టింది. నిద్రొస్తే నిద్రపోరా ఏమిటి? ముందు నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. త్వరగా రావాలి. ఇంకా నిలబడ్డావేమిటి? వెళ్ళు, త్వరగా తీసుకురావాలి. మీనమేషాలు లెక్కబెట్టుకు అని కసిరేసరికి మాధవ్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. తనకసలు కూరలు నాణ్యత తెలీదు. ఏమి తీసుకురావాలో ఏం తీసుకురాకూడదో తెలీదు. లిస్టు రాసిచ్చింది కాబట్టి ఆ ప్రకారం ఇవ్వమని ఆ లిస్టు ఇచ్చేస్తే సరి అనుకున్నాడు. మార్కెట్కి వెళ్ళి ఆ లిస్టిచ్చి బాస్కెట్ కూడా ఇచ్చాడు. ఆ లిస్టు ప్రకారం కూరగాయలు తూచి బిల్లిస్తే డబ్బులు చెల్లించి ఆ వెంటనే కారులో ఇంటికొచ్చాడు. తన తల్లిదండ్రులు చూసేందుకు ఎంత త్వరగా వెళ్లాలా అన్న ఆతృతగా ఉంది మాధవ్కి. బాస్కెట్లోని కూరగాయలు చూసిన జగదాంబ మండిపడిపోయింది. ఆఖరికి కూరగాయలు మంచి వేరి తీసుకురావడం కూడా తెలియని వాడివి. పెత్తనమిస్తే ఇంకేం వెలగబెట్టగలవు నాయనా? ఈ కూరలు మనుషులు తినేలా లేవు. గొడ్లకు వేసేటట్లుగా ఉన్నాయి. పుచ్చులన్నీ కావాలని ఏరి తెచ్చినట్టున్నావు. ఏం మనుషులో ఏంటో. కూరల నాణ్యత మా నౌకరికి తెలిసిన దాంట్లో వేసమంత కూడా నీకు తెలిసినట్లేదు అంది కోపంగా చూస్తూ. అది కాదండి, నేను మాధవ్ ఏదో చెప్పబోయినా చెప్పనివ్వలేదు జగదాంబ. వాడిచ్చాడు, నేను తెచ్చానంటావు అంతేగా. నువ్వెందుకు తేవు? తేరసొమ్ముకి విలువెక్కడిది? కూరగాయలు ఏరుకుని తీసుకురావాలన్న సంగతి మాత్రం తెలీదు.
విసురుగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది జగదాంబ. నిశ్చేషుడే నిలబడిపోయాడు మాధవ్. నోట మాట రాలేదు. సుబ్బీ, ఆ బాస్కెట్లోని కూరలు మనుషులు తినేటందుకు పనికిరావు గాని తీసుకెళ్లి చెత్తకుండీలో పారబోసరా అంటున్న అత్తగారి వాగ్బాణాలు ఈటెల్లా మాధవ్ మనసులో దిగిపోయాయి. ఇంకొక క్షణం అక్కడ ఉండకుండా మేడ మీదకు వెళ్లి తన బట్టలను సూట్ కేసులో సర్దుకుని ఆఫీసు బ్రీఫ్ కేసులోనున్న నోట్ల కట్టను సూట్ కేసుల్లో బట్టలడుగున దాచి లాక్ చేసి వేగంగా కిందకొచ్చేశాడు. నేను వెళుతున్నానండి అన్నాడు అత్తగారిని ఉద్దేశించి. ఒక్కడవే వెళుతున్నావు కాబట్టి తిరిగి ఒక్కడవే వచ్చాయి. జగదాంబ మాటలకి లోపలే అమితంగా బాధపడ్డాడు. అలా మనసులోనే బాధపడ్డం మాధవ్కి అలవాటైంది. మారుతి కారు డోరు తీయగానే జగదాంబ గబగబా అక్కడికొచ్చింది. ఆ పల్లెటూరి గతుకుల రోడ్డు మీద ప్రయాణిస్తే కారు పాడైపోతుంది. అదీగాక నువ్వు ఒక్కడవేగా, బస్సులో వెళ్ళి రాకూడదు. ఒక్కడికి పెట్రోల్ ఎంత అవుతుందో తెలుసా అని అడిగింది కోపంగా చూస్తూ. లోపల అడుగుపెట్టిన వాడల్లా తీసి డోరు మూసి గబగబా బయటికి నడిచాడు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. బస్సులో కూర్చున్న మాధవ్ అనుకున్నాడు, తను కోరుకున్న స్వర్గసుఖాలన్నీ డబ్బులోనే ఉన్నాయని అనుకున్నాడు. తన లేమి శ్రీపతిరావు గారి ఆకర్షణ నుంచి తప్పించలేకపోయాయి. ఆయన చూపించిన ఆస్తులు, ఆస్తితో పాటు ఆయన పెంచుకున్న అంతస్తుని చూసి తనకి అంత అంతస్తు లభిస్తుందని, తను ఒకడి కింద పనిచేసే బదులు తన దగ్గరే 100 మందితో పని చేయించుకోవచ్చు అనుకున్నాడు. అద్దంలోని నీడలను చూసి తను భ్రమపడ్డాడు. చదువులో అతి తేలిగ్గా ఎన్నో మెట్లు అవలేలగా ఎక్కగలిగాడు. ఈ అవకాశం కూడా తనకి అనుకోకుండా లభించిందనే సంబరపడ్డాడు. కోటీశ్వరుడికి ఇల్లరికంగా ఉండడం పూలపానుపు లాంటిదనుకున్నాడు. అదెంత ముళ్లపానుపో ఇప్పుడు అనుకుంటున్నాడు. ఆ రోజు తండ్రి ఏమన్నాడు? ఇల్లరికం అంటే కట్టు బానిసత్వం లాంటిదని చెప్పారు. అది నిజమేనని క్రమేపీ అర్థమైందిప్పుడు. కాని తనిప్పుడు వాగచి లాభమేమిటి? బస్సు కుదుపులతో ఆగాగి వెళుతుంటే, బస్సు నడుస్తుంటే చల్లని గాలికి కళ్ళు మూతలు పడ్డాయి. ఎంతో స్వేచ్ఛగా హాయిగా నిద్రపోయాడు సీటు కానుకొని. చాలా ఆలస్యంగా నిద్ర నుంచి మేల్కొన్న మాధవ్ను చూసేసరికి ఆ తల్లిదండ్రుల ముఖాలు విప్పారాయి. తండ్రి చెంబుతో నీళ్లు, వేపపుల్ల, తుండు పెట్టుకుని కూర్చోవడం చూశాడు. తల్లి ప్లేట్ నిండా గారెలు, అల్లం పచ్చడి పెట్టుకుని మంచినీళ్ల గ్లాసుతో సిద్ధంగా కూర్చునుండడం చూశాడు. ఎటూ కానివేళ ప్రయాణం చేయడం వల్ల ఇంటికి రాగానే తల్లి ఆప్యాయంగా వండిపెట్టిన వేడివేడి అన్నంలో ఇంత ఊరగాయ వేసుకుని గెడ్డ పెరుగుతో అన్నం కలుపుకుని తినడంతోనూ సహజమైన గాలి వలన ఆదమరిచి నిద్రపోయాడు. తిరిగి లేచేసరికి సూర్యుడు బారెడు పొద్దు దాటిపోయాడు. ఏ క్షణానికి లేస్తాడో కొడుకు. ఒక్కసారే అడిగితే విసుగు కలుగుతుందని మొహం కడుక్కుంటుంటే కొన్ని కబుర్లు, పలహారం చేసేటప్పుడు మరికొన్ని కబుర్లు అడిగి తెలుసుకోవచ్చు అనుకున్నారు. అందుకే కాపలాగా కూర్చున్నారు. తల్లిదండ్రుల చిరునవ్వు ముఖాలను చూడగానే మాధవ్కి ఎంతో సంతోషం కలిగింది. లేస్తూనే తల్లిదండ్రులను చిరునవ్వుతోనే పలకరించాడు. కాలకృత్యాలు, పలహారాలు పూర్తయిన తర్వాత కుశల ప్రశ్నలు మొదలుపెట్టేటందుకు సిద్ధంగా కూర్చున్న తల్లిదండ్రులను చూసి నవ్వుకున్నాడు. వారు ఏమడిగినా చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నాడు. కోడల్ని తీసుకురాకుండా వచ్చావేమిటి? తల్లి అడిగింది. ఒట్టి మనిషి కాదమ్మా అన్నాడు మాధవ్. మరి ఆ సంగతి చెప్పేమిట్రా అన్నాడు తండ్రి. ఎంత నీళ్లు పోసుకున్నా తీసుకురాకుండా ఎలా వచ్చావు? ఎంతైనా మా కోడలు కదా, చూసుకోవాలని మాకున్నదా? పెళ్ళైన తర్వాత ఒక్కసారి వచ్చావు, అప్పుడు ఒంటరిగానే వచ్చావు, ఇప్పుడు అలాగే వచ్చావు. ఆయనకు అర్థమైంది. కొడుకు పెళ్ళైన తర్వాత చిన్న కారులో సూటు బూటు వేసుకుని ఎంతో దర్జాగా వచ్చాడు. ఇప్పుడేమో చిన్న పెట్టె పట్టుకుని బస్సు మీద, అటు తర్వాత కాలినడకన ఇల్లు చేరిన కొడుకును చూస్తుంటే ఆయనకు అర్థమైపోయింది ఇల్లరికం అల్లుడికి ఎంత మర్యాద లభిస్తుందోనని. ఈసారి కూడా కొడుకు ఒంటరిగా రావడంలో సగం పరిస్థితి అర్థమైంది. మీరు రాకూడదా నాన్నా? మేము వచ్చేవాళ్ళమైతే నీ పెళ్లికే వచ్చేవాళ్ళం కదా. మేమొచ్చి నీ అంతస్తుని మరికొంత దిగజార్చినట్లే అవుతుందనేగా రాంది. మాధవ్ ఏం మాట్లాడలేకపోయాడు. తండ్రి ముందు చూపుతోనే అలా నిర్ణయించుకున్నందుకు సంతోషించాడు. ఇంకా తర్వాత మాట్లాడుకోలేదు ముగ్గురు. మాధవ్కి కూడా తల్లిదండ్రులు ఇంకేమైనా అడుగుతారేమోనని, తను ఇంకేమైనా సమాధానం చెప్పవలసి ఉంటుందన్న భయంతో లేచాడు. అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా బయటికి నడిచాడు మాధవ్. వెళ్లే కొడుకుని చూసి చిన్నగా నిట్టూర్చారు ఆ తల్లిదండ్రులు. తిరిగి ఆ రాత్రికే ప్రయాణమవుతున్న కొడుకుని చూసి బాధపడ్డారు. ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళు అని అడగాలనుకున్నారు. కానీ కొడుకు ముఖభావాలు ముభావంగా ఉండడం, ఏం చెప్పవలసి వస్తుందోనన్న భయంతో ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవడం, భోజనం వేళకొచ్చి భోంచేసి నిద్రపోవడం చూస్తుంటే కొడుకు ఇల్లరకం పేరున బందీ అయిపోయాడు అన్నది నిర్ధారణ చేసుకున్నారు. నొక్కించడిగితే కొడుకు బాధపడతాడని మౌనం వహించారు. కూతుళ్ల వల్ల ఏమీ లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోతుంది,
ఎప్పుడైనా తల్లిదండ్రులను చూడాలనుంటే చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతుందే తప్ప ఎలాంటి గుర్తింపు ఉండదు. అదే కొడుకైతే వంశోద్ధారకుడు, తలకొరివి పెట్టేవాడు, పున్నామ నరకం నుంచి తండ్రిని తప్పించేవాడు, జీవితాంతం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అనే భ్రమ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. చదువులు అబ్బుతున్నాయి. ఉద్యోగాల పేరిట భర్తల ఒత్తిడి భరించలేక తల్లిదండ్రులు ఎక్కడ చూడవలసి వస్తుందోనని ఎంతో దూరంకి ట్రాన్స్ఫర్ చేయించుకుని కనీసం ఉత్తరాలు కూడా వెంటనే అందనంత దూరంలో ఉంటున్నారు. అవసరానికి ఓ 100 రూపాయలు పంపించమన్నా సంసారానికే చాలడం లేదని జవాబులు రాసే కొడుకులు, ఆస్తుల మీద వ్యామోహంతో ఇలరకం వెళ్ళిపోయే కొడుకులు తిరిగి తల్లిదండ్రులు చూడాలంటే భార్య పర్మిషన్ కావాలి, అటు తర్వాత అత్తమామల పర్మిషన్ కావాలి. ఇలా ఉన్నాయి నేటి కొడుకుల కథలు. అందులో తన కొడుకు కూడా ఒకడు కావడంతో ఉండమని అడగలేకపోయాడు ఆ కన్నతండ్రి. పెళ్లితో ఆడదాని స్వేచ్ఛ హరించిపోతుందని అనేవారు. ఇప్పుడు అదే పెళ్లితో మగవాడి స్వేచ్ఛ కూడా హరించుకుపోయింది. వాడు అల్లుడుగా ఒక హోదా పొందాలనుకునే అధికారాలు అంతరించిపోయాయి. ఇంకా మిగిలింది కట్టు బానిసత్వం. ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయి గానుగెద్దు జీవితం ప్రారంభించడం క్రమేపీ అలవాటైపోతుంది. తన కొడుకు కూడా అదే బానిసత్వానికి అలవాటు పడిపోయాడని అర్థం చేసుకున్న ఆ తండ్రి హృదయం బాధతో మూలిగింది. ఉండమని అడగాలనుకుని కూడా అడగలేకపోయాడు కొడుకు బట్టలు సర్దుకుంటే. మళ్ళా ఎప్పుడొస్తావు మాధవ అని అడిగాడు తండ్రి. ఇలాగే ఎప్పుడైనా ఖాళీ దొరికితే వస్తుంటాను నాన్న అన్నాడు. సూట్ కేసు అడుగు బాగాన దాచుంచిన నోట్ల కట్టం తీసి తండ్రి చేతిలో ఉంచాడు. ఈ డబ్బులు ఇవ్వడానికే నువ్వు వచ్చేటట్లయితే ఇంక నువ్వు ఇక్కడికి రానే వద్దు మాధవ అంది తల్లి. అదేంటమ్మా అన్నాడు అర్థం కాక. నీకు మా మీద ప్రేమ లేదని అనుకోంగాని ఎన్ని సంవత్సరాలకొచ్చినా సరే ఈసారి మాత్రం కోడల్ని పుట్టిన బిడ్డతో సహా తీసుకురావాలి, ఒంటరిగా వస్తే ఊరుకోను అంది తల్లి. అలాగే అమ్మా అన్నాడు. అది జరగదని మాధవ్కి తెలుసు. అలా చెప్పి తల్లిదండ్రుల మనసును బాధ పెట్టడం దేనికనుకున్నాడు. నీ పిచ్చిగాని కోటీశ్వరుని ఏకైక కుమార్తె, కాలికి మట్టి అవ్వకుండా, ఎండ తగలకుండా, చెమట పట్టకుండా మేడలో పెరిగిన పిల్ల ఈ పల్లెటూరుకి ఎలా వస్తుంది, ఎలా ఉండగలుగుతుంది అనుకున్నావు? అలా కొడుకుని కోడల్ని చూసుకోగల అదృష్టవంతులం కాదే మనం. అందుకే ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకున్నాం. అలా అంటున్నప్పుడు తండ్రి కంఠం రుద్ధమవడం, చాటుగా చెమర్చిన కళ్ళను తుడుచుకోవడం చూసిన మాధవ ఏం మాట్లాడలేకపోయాడు. తనకి తెలుసు తను ఎంత నష్టపోయాడో, దేనికి బందీ అయిపోయాడో, ఎంత స్వేచ్ఛని పోగొట్టుకున్నాడో. అదిప్పుడు పూడ్చుకోవాలన్నా పూడ్చుకోలేడు. తండ్రి చేసిన హితబోధని తను వినున్నట్లయితే ఈనాడు తనకెంతో స్వేచ్ఛ ఉండేది. తనకి స్వేచ్ఛ లేదని ఎలా చెప్పుకోగలడు? చెప్పుకుంటే తీర్చేదెవరు? అందుకే మౌనంగా ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకుని వారు కంటతడి పెట్టినా సన్నగా మాట్లాడుకున్నా తనకి వినిపించినంత వేగంగా నడవసాగాడు మాధవ. కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుతిరిగి చూడాలన్నా ఆ ధైర్యం లేకపోయింది. అదే వేగంతో బస్టాండ్కి చేరుకున్నాడు. టికెట్ తీసుకుని బస్సులో కూర్చున్న తల్లిదండ్రులన్న మాటలు గుర్తుకొచ్చి మాధవ మనసు పరిపరి విధాల బాధపడింది. ఒక్కొక్క అనుభవం తాలూకా స్మృతులు ఇంకా కళ్ల ముందు నిలిచే ఉన్నాయి. వాటిని తలచుకుంటూ వాటి వెనకున్న వాతావరణ పరిస్థితుల్ని నెమరవేసుకుంటూ కిటికీకున్న గ్లాస్ కానుకొని కళ్ళు మూసుకున్నాడు మాధవ్. టికెట్లు చెకింగ్ అవుతుంటే కళ్ళు మూసుకుని జేబులో ఉన్న టికెట్ తీసిచ్చి మార్కు పెట్టి తిరిగిచ్చేస్తుంటే కళ్ళు విప్పైనా చూసుకోకుండానే జేబులో పెట్టుకున్నాడు. బస్సు బయలుదేరింది మాత్రమే తెలుసు మాధవ్కి. తిరిగి హైదరాబాదు డిపో స్టాండింగ్లో ఆగి జనమంతా దిగి వెళ్ళిపోతూ మాధవ్ కూర్చున్న సీటు పక్క సీట్లో కూర్చున్న ఒక ఆయన దిగబోతుంటే చూసి వెనక్కొచ్చి మాధవ్ని తట్టి లేపాడు. కళ్ళు విప్పి చూసుకున్న మాధవ్కి తను హైదరాబాద్ వచ్చేసినట్టు మరొకరు తట్టి లేపితేనే గాని తనకు మెలకువ రాకపోయినందుకు సిగ్గుపడ్డాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి సూట్ కేసు తీసుకుని బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరాడు. కనీసం ఓ వారం రోజులైనా ఉంటాడనుకున్న అల్లుడు ఒక్కరోజు మాత్రమే ఉండి రావడం జగదాంబకి కోపం తెప్పించింది. ఇక్కడున్న సౌకర్యాలు, తిండి అనుభవం ఆ పల్లెటూరులోనూ, అందున ఒకరి మోచేతి నీళ్లు తాగుతున్నా అక్కడెందుకుంటాయి? తిరుగుముఖం పట్టకి ఏం చేస్తాళ్లే? ఎవరినో ఉద్దేశించి అంటున్నట్లున్నా అత్తగారనేది తననే అన్న అనుమానం ఆమె పూర్తి చేసిన మాటల వల్లనే అర్థమయ్యి లోపలే బాధపడసాగాడు. శ్రీపతిరావు గారు కోసం అతని కళ్ళు వెతికాయి గాని లేరు అన్నట్టుగానే కారు లేకపోవడంతోనే గ్రహించాడు. అత్తగారి వాగ్బాణాలన్నీ అంత ధైర్యంగా విసరడానికి కూడా కారణం అదే అనుకుంటూనే మేడ మీదకొచ్చాడు. లోపలికి అడుగు పెడుతూనే దేవకిని చూశాడు. కన్నీరు ధారాపాతంగా కారిపోతోంది. కిటికీలో నుంచి బయట చూస్తూ అలాగే కూర్చుండిపోయింది గాని మాధవ్ వచ్చింది కూడా గమనించలేదు. ఎందుకలా ఏడుస్తుందో మాధవ్కి అర్థం కాలేదు.
సూట్ కేసు వార్డ్రోబ్లో ఉంచి దగ్గరకొచ్చి లాలనగా భుజం మీద చేయి వేశాడు. దేవకి అంటూ. వేసిన ఆ చేతిని విసురుగా తోసేసింది. నేనేం చేశానని? ఏం చేశారో మీకు తెలీదా? తీక్షణంగా చూస్తూ ఏడుస్తూనే అడిగింది. తానేం చేశాడో తనకీ తెలుసు. తెలిసి కూడా అడుగుతున్నదంటే మరలా మొదటికే వచ్చింది భారీ వ్యవహారం అనుకున్నాడు. నన్ను తీసుకెళ్తానని చెప్పి బట్టలవి సర్దుకోమని చెప్పి నాకు చెప్పకుండా నన్ను తీసుకెళ్లకుండా వెళ్లారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం లేదు దేవకి, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. లేపడం ఎందుకని నేనే వెళ్ళిపోయాను. నెపం తన మీద వేసుకోకపోతే దేవకి భరించలేదు. అదీగాక తనిప్పుడు ఉద్రేకపడే సమయం కాదు. ఏదో ఒక సమాధానం చెప్పి మభ్యపరచడం తప్ప మరో మార్గం లేదు అనుకున్నాడు. కానీ దేవకి ఆ మాటలు విశ్వసించలేదు. ఆ మేరీని తీసుకుని ఎక్కడికో వెళ్ళుంటారు. అందుకే నన్ను తీసుకువెళ్లేదు. నాకు నిద్ర పట్టేటందుకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి మీ దారిని మీరు వెళ్లారు. నన్ను తీసుకెళ్లలేదు. దానికోసమని నన్ను వదిలి వెళ్లారు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. మిమ్మల్ని గొంతు పిసికి చంపేస్తాను. పెళ్లాన్ని అన్యాయం చేసే వెధవ బుద్ధి మీది. కట్టుకున్న పెళ్లా ఉండగా ఆ మేరీ కావాల్సొచ్చిందా? చదువుల పేరిట వాడు మోసం చేశాడని మీరు చేస్తారా? అంటూ మాధవ్ మీద పడి 2 చేతులతోనూ గొంతు పట్టుకుని నులుముతుంటే ఆ పట్టు నుంచి తప్పించుకోవడానికి సాధ్యం కాక పెనుగులాడుతూ చివరికి దేవకిని బలంగా కుర్చీలోకి నెట్టేశాడు. అయినా ఆయాసం తగ్గలేదు. ఆ కేకలకి, అరుపులకి రంగన్న, జగదాంబ మేడ మీదకొచ్చేసరికి మెడ మీద 2 చేతులు వేసి సవరించుకోవడం మాధవ్ చేస్తుంటే కుర్చీలో పడి ఎదుటివాళ్ల మనసులు కరిగిపోయేటట్టు హృదయ విదారకంగా ఏడుస్తున్న కూతురిని చూసి చలించిపోయింది. మాధవ్ బాధ కంటే కూతురి ఏడుపుకి ఆమె తల్లి పేగులు కదిలిపోయాయి. అల్లుడు ఏదో చేసేశాడన్న అనుమానం నిలిచిపోయింది జగదాంబలో. దేవకినేమీనన్నావా? తీక్షణంగా చూస్తూ అడిగింది. లేదండి, నేనేమీ అనలేదు. తనే నా మెడ పట్టుకుని. మాధవ్ మాట పూర్తి చేయనేలేదు. గయ్యమంది జగదాంబ. చేసింది చేసి పైగా అబద్ధాలు కూడానా మాధవా? అవునులే, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్లయింది నిన్ను అల్లుడుగా చేసుకోవడం. దేవకికి మోతాదు మించి మందులు వేసి దాన్ని మగతలో ఉంచి నీ దారిని వెళ్ళిపోయావు. అది నీకు అడ్డమవుతుందనా? లేక నీకు మేరీకి అడ్డమవుతుందనా? ఎందుకు తీసుకెళ్లలేదు? అత్తగారు వేసే అభాండాలకి తట్టుకోలేకపోయాడు. తనకి తెలియకుండానే దేవకి ఆ మందులు వేసుకునుంటుంది. తనే ఇచ్చి బలవంతంగా వేశాననుకుంటోంది అత్తగారు. అందరి నోట్నుంచి మేరీని గురించి వినరావడం సహించలేకపోతున్నాడు. ఇల్లరికం వచ్చి వారి చెప్పు చేతుల్లో ఉంటున్నందుకు తను కుక్క అయిపోయాడు. చిచ్చి, ఎంత దైన్యమైపోయింది తన పరిస్థితి! ఏంటా? ఆస్తి కోసం, అవకాశం కోసం ఆశపడి తను శ్రీపతిరావు గారి మాటలు నమ్మి తండ్రి మాటలు పెడచెవిన పెట్టినందుకు తనకి ఈ అవమానం చాలదు అనుకుంటూ అవమాన భారాన్ని మౌనంగా దిగమింగుకుంటూ నిస్సహాయంగా వెనుతిరిగి కిందకొచ్చేశాడు. చదువుల పేరిటి వాడు మోసం చేశాడని మీరు చేస్తారా? అన్న దేవకి మాటల వెనక తను ఇలా ఉన్నట్లుండి ఉన్మాదిగా మారి మాట్లాడే మాటల వెనకున్న అంతరార్థం ఉంది. దేవకికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ శకుంతలకు తెలుసు. వెళ్ళడితే అసలు విషయం తెలుస్తుంది. ఎంత అమాయకురాలు కాకపోతే మేరీ రాజీనామా చేసి వెళ్ళిపోయిందని తెలిసి కూడా అలా మాట్లాడుతున్నదంటే నిజంగానే ఏదో జరిగింది. ఒక్కొక్కసారి ఎంతో అనురాగంగానూ నవ్వుతూ తురులుతూ ఉంటూ అసలైన భారీగా ప్రవర్తిస్తుంది. మరొక రోజున ఉన్మాదిగా పిచ్చి పిచ్చి కేకలు వేసి జుట్టు పీక్కుంటూ ఏడుస్తూ తలని గోడుంటే గోడకి లేదా తలగడికి వేసి బాదుకుంటుంది. ఇవేమీ అందుబాటులో లేకపోతే చేతులతో తల మీద బాదుకుంటుంది. అర్ధరాత్రి బిగ్గరగా ఏడుస్తుంది. వీటన్నింటి వెనుక ఏదో బలవత్తరమైన కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవాలంటే తను వెంటనే వెళ్లి డాక్టర్ శకుంతలాదేవిని చూడాలి. ఆమెతో మాట్లాడాలి. అలా అనుకోగానే మరో 15 నిమిషాలకి డాక్టర్ శకుంతలాదేవి ఇంటి కారిడార్లో నిలబడి కాలింగ్ బెల్ స్విచ్ మీద వేలుంచి నొక్కాడు. కొద్ది క్షణాల అనంతరం తలుపులు తెరిచిన డాక్టర్ మాధవ్ని చూసి ముందు ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే తేరుకొని రండి లోపలికి అని చిరునవ్వుతో ఆహ్వానించింది. మాధవ్ లోపలికొచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. మీరు ఊరికి వెళ్ళినట్టు విన్నాను అని అడిగింది తను కూర్చుంటూ. మీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యపోతూ. రాత్రి దేవకి మానసిక పరిస్థితి వ్యక్తించింది. శ్రీపతిరావు గారు ఫోన్ చేయడం వలన అక్కడికి వెళ్ళాను. మీరు లేరని తెలిసింది. మీరు దేవకిని తీసుకుని వెళ్లకుండా వెళ్లడం వల్లనే మానసికంగా బాధపడ్డం, ఉండుండి ఉద్రేకపడ్డం చేస్తుందంటే దేవకి మనసు ఎంత సున్నితమో ఎంత మంచిదో కూడా అర్థమైంది. ఎలాంటి చిన్న బాధని తట్టుకోలేని మనసు, అందుకే అలా అయిపోయింది అంది డాక్టర్. దీనికి వెనకనున్న కారణం మీకు తెలుసు. మీ నుంచి తెలుసుకోవాలనే ఇలా వచ్చాను. నేను ఊరి నుంచి రాగానే దేవకి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తను ఏమేమో కలవరిస్తోంది. ఉండుండి నాకు ఒక విషయం బోధపడింది. ఏంటది?
చదువుల పేరిట వాడు మోసం చేశాడని మీరు చేస్తారా అంటూ నా కంఠం తన 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని నొక్కివేసాగింది. అతి కష్టం మీద తప్పుకున్నాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత దేవకిని ప్రశాంతమైన ప్రదేశాలకు తీసుకువెళితే మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకుంటే కొంతలో కొంతైనా మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకుంది. మీరేమంటారు డాక్టర్? మీరు తీసుకువెళ్లే చోట్లో దేవకికి ఏమేనైతే మీరు ఏమీ చేయలేని నిస్సహాయులవుతారు. ఆ ప్రయత్నం విరమించుకుని ఇక్కడే దేవకికి ప్రశాంతత కలిగేలా చూడండి. 1 నెల 15 రోజుల కంటే ఎక్కువ టైం లేదు డెలివరీకి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అంది. మీరు చెప్పారు కాబట్టి ఎక్కడికి తీసుకువెళ్ళను. నాకు అసలు విషయంలో వివరణ కావాలి. ఒకవేళ దేవకిలో అనుకోకుండా చెడేదైనా ఉన్నా నేను తిరస్కరించను. నా భార్యగానే చూసుకుంటాను. ఎప్పట్లా ఆమెకు గౌరవం ఇస్తాను. చెప్పండి. మాధవ్ అలా అడుగుతుంటే కాదనలేకపోయింది. దేవకి మీద అపనమ్మకంతో అతి కష్టంతో రోజులు వెళ్లమార్చుకునే కంటే అసలు విషయం చెప్పేస్తే దేవకి మీద అంతులేని అనురాగమన్నా ఏర్పడుతుంది. లేదా తన కర్మకి తనను వదిలేసి తన దారి చూసుకునే అవకాశం కల్పించిందవుతుంది తను. కానీ మాధవ్లోని సంస్కారం కట్టుకున్న ఆడదాన్ని వదిలి వెళ్లేటందుకు అడ్డొస్తుందన్న నమ్మకంతోనే వివరంగా చెప్పాలనే ప్రారంభించింది డాక్టర్.